హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నా స్టైల్‌లో బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్‌ని వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేకపోతే ఎండు మిరపకాయలతో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని లేదా పండు మిరపకాయలున్నా గూడాను బావుంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని మనము ఈ పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు మిశ్రమం ఫ్రై అయిన తర్వాత వీటిని మనము ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే కాస్త పసుపును గూడా యాడ్ చేయాలి బీరకాయ ముక్కల్లోకి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కుక్ అయ్యుంటుంది బీరకాయి. అప్పుడు మనము టమాటోస్‌ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటోస్‌ని యాడ్ చేసుకొని, టమాటా అండ్ బీరకాయ మంచిగా ఉడికే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకే కాస్త కరివేపాకు, కొత్తిమీరను కూడా మనము యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఈ విధంగా మొత్తంగా మనము అంతా కలుపుకొనేసేసి మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా టమాటాస్ చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో, ఈ విధంగా కుక్ అవ్వాలి. ఆ తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొదట పక్కన పెట్టుకున్నటువంటి శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసుకొని, ఆ తర్వాత బీరకాయ ముక్కలను కూడా ఈ విధంగా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని, దీనిని మనము తిరువాత పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులోకి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఈ పచ్చడి వేసుకొని మంచిగా కలుపుకోవటమే. ఇది రైస్‌లోకి చాలా చాలా బావుంటుంది. చపాతీకైనా ఓకే. బాయ్ అండి.